హలో అండి అందరికీ. ఈరోజైతే సూపర్ హ్యాపీ అనమాట. ఎందుకంటే మా చిన్న బావగారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గోవాలో ఉంటారు. సో, వాళ్ళైతే ఆంధ్రాకి పర్మనెంట్‌గా అయితే వచ్చేసారనమాట. సో, వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీట్ అవ్వచ్చు. ఇంకా మా రేయ, మా ఇంకా ఫీబీలతో మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చని మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. సో, వాళ్ళైతే 27థ్ సాటర్డే అయితే వచ్చారనమాట. వచ్చి వాళ్ళు ఒక హౌస్ తీసుకున్నారు. సో, అక్కడ కొన్ని సామాన్లు సర్దుకోవడం అలా చేసుకుంటా ఉన్నారనమాట. సో, మేము కూడా సాటర్డేనే వెళ్ళాము. వెళ్ళి మా ఇంకా ఫీబీని కలిసి మంచిగా ఆడుకొని కొంచెం టైం అయితే స్పెండ్ చేసామనమాట. స్పెండ్ చేసి నెక్స్ట్ డే సండే కాబట్టి చర్చ్ చూసుకొని ఇంట్లోకి మా అక్కకి కొన్ని సామాన్లు కావాలంటే అవన్నీ కొనడానికి నెల్లూరు డీమార్ట్‌కి అయితే వెళ్తున్నాము. నేను, మా హస్బెండ్, ఇంకా మా చిన్న బావగారు, మా అక్క అండ్ అలాగే మా అక్కోళ్ళ అన్న ఉంటారు కదా! సో, ఆ అన్న, వదిన అనమాట. సో, ముగ్గురు ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్తున్నామనమాట. సరదాగా వెళ్ళే దారిలో మంచిగా మాట్లాడుకుంటూ, కొన్ని కొన్ని జోక్స్ కూడా వేసుకుంటూ, మంచిగా టైమ్ స్పెండ్ చేసుకుంటూ వెళ్ళామనమాట. హ్యాపీగా రీచ్ అయిపోయినాం డీమార్ట్‌కి. సో, డీమార్ట్‌కెళ్ళంగానే కొన్ని అక్కడ ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్ ఏందంటే పార్కింగ్. ఆ పార్కింగ్ చేసేసిన తర్వాత షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసామనమాట. మా అక్క షాపింగ్ చేస్తున్నారు. సో, మా అక్కకి నేను ఇంకా మా వదిన కొంచెం హెల్ప్ చేస్తున్నామనమాట. అవి ఉన్నాయా? ఇవి ఉన్నాయా? అని చెప్పి. సో, మధ్యలో మా ఫీబీ, రేయ ఇంకా మా అన్న ఉన్నారు కదా! వాళ్ళకొక బాబున్నారు. వాళ్ళతో కూడా కొంచెం ఆడుకుంటూ సరదాగా అయితే షాపింగ్ అయితే చేసేసినాం. చేసేసిన తర్వాత డీమార్ట్ పాప్‌కార్న్ అంటే నా ఫేవరెట్ అనమాట. సో, డీమార్ట్ పాప్‌కార్న్ కూడా తీసుకొని మంచిగా తింటూ అయితే చిల్డ్రన్స్ పార్క్ ఎదురుంగా ఒక జ్యూస్ వరల్డ్ అనే షాప్ ఉందనమాట. సో, అక్కడికైతే వెళ్ళి మంచిగా అందరం ఎవరికి ఏ జ్యూస్ కావాలో ఆర్డర్ చేసుకున్నామనమాట. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మేమందరం మాక్సిమం అవకాడోనే తీసుకున్నాము. మంచిగా తాగేసినామనమాట. మా బుడ్డోడైతే అక్కడున్న మామిడికాయ తీసుకొని తినేస్తున్నాడు. సో, హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసి, తాగేసి ఎంజాయ్ చేసినామనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా మా ఫీబీతో మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే కొంచెం టైం ఉందని చెప్పి ఎదురుంగా చిల్డ్రన్స్ పార్క్ ఉంది కదా! సో, అక్కడికైతే వెళ్ళినామనమాట. వెళ్ళి కొంచెం సేపు పాపోళ్ళు ఆడుకుంటారని చెప్పి వాళ్ళతో కొంచెం సేపు ఆడుకొని రిటర్న్ అయితే ఇంటికొచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.